నమస్తే రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్కారం అండి. చాలామంది బయట చెప్తుంటారు జనరల్గా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు ఉంటాయని కూడా. సో రియల్ ఎస్టేట్ బెటర్ అంటారా లేదంటే ఈక్విటీ బెటర్ అంటారా? కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండి. సో ఈ వీడియో చూసిన వాళ్ళు పర్సెప్షన్, రియాలిటీ ఈ రెండు వర్డ్స్కి క్లియర్గా అర్థం చేసుకొని అంటే కరెక్ట్గా అనాలిసిస్ చేస్తే బాగుంటుంది. ఈవెన్ ఎవరైనా కామెంట్స్ చేసే వాళ్ళు కూడా పర్సెప్షన్, రియాలిటీ ఈ రెండు డిస్కస్ చేద్దాం. రియల్ ఎస్టేట్కి, ఈక్విటీకి యాక్చువల్గా రెండు మంచి ఇన్స్ట్రుమెంట్స్ అండి. రెండిట్లోనూ వెల్త్ క్రియేట్ అవుతుంది, అంటే డబ్బు ఎక్కువ వస్తుంది, రియల్ ఎస్టేట్, ఈక్విటీ. కానీ చాలామంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఏమంటారంటే ఈక్విటీ కంటే రియల్ ఎస్టేట్లో రిటర్న్ ఎక్కువ అంటారు. అది రాంగ్, అది తప్పు. అది దట్స్ ఓన్లీ ఎ పర్సెప్షన్. అంటే రియల్ ఎస్టేట్ మంచిది కానీ ఈక్విటీ కంటే మంచిది అనేది అయితే రాంగ్. ఎందుకో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. అంటే జనరల్గా నేను ఇక్కడ ఒక 30 లక్షలు పెట్టాను, ₹1 కోటి అయిందంటారు. లేదు 50 లక్షలు పెడితే 5 కోట్లు అయిందంటారు. సో మీరు ఎవరైతే ఇన్వెస్ట్ చేసి రిటర్న్ వచ్చిందో ఆ కేసెస్లో చెప్తుంటారు ఇంత పెట్టాను అంత వచ్చింది అని. సో అమౌంట్ ఎంత పెట్టాను, రిటర్న్ ఎంత వచ్చింది, ఓన్లీ ఆ యాంగిల్లోనే క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ ఎన్ని ఇయర్స్ పెడితే వచ్చింది, రైట్, జనరల్గా మీకు ఎవరైనా చెప్పినప్పుడు కూడా ఇంత పెట్టాను అంత వచ్చింది అన్నప్పుడు ఎన్ని ఇయర్స్లో వచ్చిందని మనం అడగం. అందులో ఫోకస్ ఎక్కడికి వెళ్తుంది అని అంటే ఇంత లాభం వచ్చింది, పెరిగిన దాని మీదే వెళ్తుంది. అంతే. సో డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్ టెన్యూర్ ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, లొకేషన్ వైజ్ ఒక లొకేషన్లో ఎక్కువ రావచ్చు, ఒక లొకేషన్లో తక్కువ రావచ్చు. లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును. కొందరికైతే వేరే రిస్క్స్, డబుల్ రిజిస్ట్రేషన్ అని ఉన్న డబ్బులు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో జనరలైజ్డ్గా అయితే చెప్పలేం. చీటింగ్ కానీ రకరకాల ఇబ్బందులు ఉంటాయి, రకరకాలు ఉన్నాయి. సో నౌ ఒక ఎగ్జాంపుల్కి వద్దాం. సే ఇన్ 2013 ముంబైలో, ఎందుకంటే ఇదివరకు ముంబైలో రియల్ ఎస్టేట్ వాజ్ వెరీ హై. ముంబైలో 2013లో సముద్ర మహల్ అని, ఈ న్యూస్ ఈవెన్ ఎకనామిక్ టైమ్స్లో అక్కడిక్కడ వచ్చింది. 2013లో 1,18,000 పర్ స్క్వేర్ ఫీట్ అమ్మారు. అందులో స్క్వేర్ ఫీటే, పర్ స్క్వేర్ ఫీట్ 1,18,000 ముంబైలో సముద్ర మహల్. అది కొన్నప్పుడు ఆ పర్టికులర్ కస్టమర్ ఎంత కొన్నాడు అంటే 1970లో 700 పర్ స్క్వేర్ ఫీట్ కొన్నాడు. అంటే 43 ఇయర్స్లో 700 పర్ స్క్వేర్ ఫీట్ నుంచి 1,18,000 పర్ స్క్వేర్ ఫీట్కి పెరిగింది, లక్షల్లోకి వచ్చేసింది. సో రిటర్న్ కోట్లలో ఉంటుంది. సో జనరల్గా మనకి ఏమనిపిస్తుంది, చాలా బాగా రిటర్న్ వచ్చింది, అసలు ఏ ఇన్స్ట్రుమెంట్లో ఇంత రిటర్న్ రాదు అనిపిస్తుంది, అసలు ఊహించలేదు ఇంత పెద్ద మొత్తం వస్తుంది. ఎస్, పర్ఫెక్ట్, కరెక్ట్. అది కానీ దాన్ని రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ 43 ఇయర్స్లో 700 స్క్వేర్ ఫీట్ 1,18,000 అయింది. దాన్ని రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తే రేట్ ఆఫ్ రిటర్న్, ఇప్పుడు ఎఫ్డీలో పెట్టినప్పుడు మనం ఏమంటాము, 6% రిటర్న్ వచ్చింది అంటాం. మ్యూచువల్ ఫండ్లో పెడితే 12% రిటర్న్ వచ్చింది అంటాం. సో ఏదైనా రిటర్న్లో క్యాలిక్యులేషన్, రియల్ ఎస్టేట్ మాత్రము ఎంత పెడితే ఎంత వచ్చింది. దాన్ని రేట్ ఆఫ్ రిటర్న్కి క్యాలిక్యులేట్ చేస్తే 12.66%. అది మనం ఏదైతే 700 నుంచి 1,18,000కి అయింది అనుకుంటున్నామో ఆ టెన్యూర్ని కూడా కన్సిడర్ చేసుకొని రేట్ ఆఫ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తే 12.66%. సో మరీ హై రిటర్న్ కాదు అది, బట్ ఆ వాల్యూమ్ ఎక్కువ ఉంది కాబట్టి అట్లా అనిపిస్తుంది, టైం ఎక్కువ ఉంది కాబట్టి అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇంకో ప్రాపర్టీ ఎగ్జాంపుల్ ఇస్తాను. 1970లో సముద్ర మహల్ నుంచి 2013 వరకు మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. సేమ్ టెన్యూర్లో ఎగ్జాంపుల్, ఆర్ ఎల్స్ ఇంకొంచెం లేట్ అయినాక కూడా 1979లో ఒక ప్రాపర్టీ 100 పర్ స్క్వేర్ ఫీట్ ఉండి, అండ్ 2013లో 19,500 ఉంటే, ఈ రేషియో 100 నుంచి 19,500, ఈ రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తే ఇంకో ప్రాపర్టీ దట్ ఈస్ 17.91%. 1979 నుండి 2013 వరకు. ఆ ప్రాపర్టీ ఈజ్ నథింగ్ బట్ సెన్సెక్స్. అంటే మీకు
రియల్ ఎస్టేట్కి ఈక్విటీకి మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి నేను ఈ విధంగా చెప్పాను. సో 700 నుంచి 1,18,000 అయిన ప్రాపర్టీలో 12.66% రిటర్న్, అండ్ 100 నుంచి 19,500 అయిన ప్రాపర్టీలో 17% కంటే ఎక్కువ, 17.91 రిటర్న్. దిస్ ఈజ్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్ దట్ ఈక్విటీ రియల్ ఎస్టేట్ కంటే రిటర్న్ ఎక్కువ ఇచ్చిందని. అండ్ ఈ రోజుకు చూస్తే, నేను చెప్పేది అప్పటి డేటా, ఈ రోజు చూస్తే నేను ఏదైతే 19,500 2013లో ఉందన్నానో ఈరోజు 50,000కి వచ్చేసింది సెన్సెక్స్. సో నేను ఈ రోజు వరకు క్యాల్కులేట్ చేయట్లేదు, ఓన్లీ ఆ ప్రాపర్టీ కంపారిజన్. అండ్ దట్ ప్రాపర్టీ ఈజ్ అంటే హై వాల్యూ ప్రాపర్టీ, అది ఆల్మోస్ట్ వేరే ప్రాపర్టీస్ లేవు అంత. సో ఈ కంపారిజన్తో మనకు అర్థమైంది ఏంటంటే రేట్ ఆఫ్ రిటర్న్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రేట్ ఆఫ్ రిటర్న్తోనే మనకు యాక్చువల్ రిటర్న్ అనేది తెలుస్తుంది. నౌ జనరల్గా మీరు రియల్ ఎస్టేట్లో చూస్తే నేనే కొని నేనే అమ్మిన కేసెస్లో ఇంత రిటర్న్ రావడం రేర్. మన గ్రాండ్ ఫాదరో ఎవరో కొని దాన్ని ఎక్కువ కాలము పెడితే అప్పుడు రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేసిన కేసెస్లో ఇంత రిటర్న్ కనిపిస్తుంది రియల్ ఎస్టేట్లో. సో అదే హోల్డింగ్ ప్యాటర్న్ ఈక్విటీకి వచ్చేసరికి ఉండదు. ఈక్విటీలో ఒక 6 months లేకపోతే 1 year 2 years మధ్యలో ఏదో మార్కెట్ ఫ్లక్చుయేషన్ చూసేసి అమ్మేస్తారు. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం విత్ ఈక్విటీ. లిక్విడిటీ అనేది ఈజీ కాబట్టి, లాంగ్ టర్మ్ ఉండరు కాబట్టి మనకు అక్కడ రిటర్న్స్ కనిపించట్లేదు. అండ్ ఇంకా తేడా ఏముంది రియల్ ఎస్టేట్కి ఈక్విటీ కంటే, రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మేబీ 5,000తోనో 1 lakhతోనో ఇన్వెస్ట్ చేయడం కష్టం. అవును, మనీ బిగ్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి బాగా కావాలి. సో పెట్టుబడి బాగా పెట్టినప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు కూడా దీని మీదే క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి మనకు రిటర్న్ ఎక్కువ కనిపిస్తుంది. నేను పర్సెప్షన్ రియాలిటీ అన్నాను చూడండి. ఎందుకు ఆ పర్సెప్షన్ మనకు రిటర్న్ ఎక్కువ కనిపిస్తుంది అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి న్యాచురల్గా రిటర్న్ కూడా అలాగే ఎక్కువ కనిపిస్తుంది. సో దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. ఎందుకనంటే ఈక్విటీలోకి వెళ్ళేసరికి ఏం చేస్తున్నాం, మనము లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసాము. ఒక 2 కోట్లు క్రియేట్ చేయాలంటే ఒక 5,000 6,000 చాలన్నాం. సో 5,000 6,000తోనే చేస్తున్నాం కాబట్టి అంత కనిపించకపోవచ్చు, బట్ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ ఈజ్ మోర్, ఎక్కువ ఉంటుంది. అవును. సెకండ్ పాయింట్కి వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశాను, నాకు మధ్యలో ఎప్పుడో టెంపరీగా మనీ అవసరం. అప్పుడు ఏం చేయాలి, నేను ల్యాండ్ అమ్మేసుకొని క్యాష్ తెచ్చుకుంటాం. కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీ ఉంది, ఏం చేయాలి, కొంచెమే అవసరం ఉన్నాయి డబ్బులు. ఒక కిచెన్ అయితే అమ్మలేం, ఒక బెడ్రూమ్ అమ్మలేం, పాసిబిలిటీ లేదు. పార్షియల్ లిక్విడిటీ అనేది రియల్ ఎస్టేట్లో లేదు. అవును. సో అందుకని ఏమవుతుంది, ఆ టైంలో ఆ టెంపరీగా ఏదో అడ్జస్ట్ చేసుకుంటారు, చేసేసుకొని అది అలాగే ఉంటుంది ప్రాపర్టీ. అందుకని లాంగ్ టైం ఉంటుంది ప్రాపర్టీ, అందుకని మనకు రిటర్న్ ఎక్కువ కనిపిస్తుంది. అదే స్ట్రాటజీ ఈక్విటీలో యూజ్ చేస్తే, ఎందుకంటే ఈక్విటీలో మనం ఇన్వెస్ట్ చేయగానే, మ్యూచువల్ ఫండ్లో కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేయగానే ఏదైనా టెంపరీగా అవసరం వచ్చిందనుకోండి అమ్మేస్తాం. ఎందుకు, ఈజీగా మనకు ఆన్లైన్లో చేసేయచ్చు, 4 working daysలో అకౌంట్లోకి వచ్చేస్తుంది. సో ఈ ఈజీ లిక్విడిటీ వల్ల ఏమవుతుంది అంటే లాంగ్ టర్మ్ స్టే అనేది మిస్ అవుతుంది. సో ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మనం అమౌంట్ని లిక్విడ్ రూపంలో తెచ్చుకోవడానికి ఈక్విటీలో. అది అడ్వాంటేజ్ అనుకోవచ్చు, బట్ రిటర్న్ క్యాలిక్యులేషన్లో ఈ లాంగ్ టైమ్ జర్నీలో అది డిసడ్వాంటేజ్. ఎందుకంటే సేమ్ అవసరము రియల్ ఎస్టేట్లో కూడా వస్తుంది, బట్ మనం అమ్మట్లేదు, అమ్మే ఛాన్స్ లేదు, అమ్మలేకపోతున్నాం. అది వన్ మోర్ రీజన్ ఎందుకు ఈ డిఫరెన్షియేషన్ వస్తుంది అని అనడానికి. అండ్ ఇంకోటి డైలీ అనేవి, అంటే డైలీ స్టాక్ ప్రైస్. ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ పెట్టారనుకోండి, మీకు డైలీ ఆ ప్రైస్ ఎంత చేంజ్ అయింది, ఎంత ఫ్లక్చుయేట్ అయింది, మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ టిప్స్లో ఉంటుంది. ఎవ్రీవేర్ యూ కెన్ సీ, డైలీ అప్డేట్స్ చూస్తూ ఉండొచ్చు. మీరు ప్రాపర్టీ కొన్నారనుకోండి, చూడగలుగుతారా? లేదు. ఎవరైనా అమ్మడానికి వెళ్ళినప్పుడే ఇది ఇంత పెరిగింది అంత పెరిగింది అంటాం. సో ఆ విజిబిలిటీ అనేది కూడా ఒక విధంగా నెగటివ్ అయిపోతుంది. సో మనం డైలీ అనేవి పట్టించుకోకపోతే ఈవెన్ ఈక్విటీలో కూడా మనం చూసినట్టు రిటర్న్ ఈజ్ వెరీ హై, రిటర్న్ చాలా హై. అండ్ డిసిప్లిన్ ఎందుకు అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిసిప్లిన్ అండ్ ట్రస్ట్. సపోజ్ ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొన్నాం, నేను ఒక 50 లక్షలకు కొన్నాను, ఎవరో వచ్చి
నాకు 60 లక్షలకి అమ్మండి అంటారు. అప్పుడు మనం ఏమంటాము, ఇంకా పెరుగుతుంది అని వెయిట్ చేస్తాం. అంటే మన కాన్షియస్ ఒప్పుకోదు, రేట్ ఎవరైనా తక్కువ ఉందన్నా ఒప్పుకోదు, లేదు నెక్స్ట్ ఇయర్ పెరుగుతుంది నో ప్రాబ్లం అంటాం. బట్ అదే కాన్షియస్ ఇక్కడ ఈక్విటీలో ఉండదు. అంటే ఆ ట్రస్ట్, నమ్మకం అది ఉండి లాంగ్ టర్మ్ మనము వెయిట్ చేయగలిగితే, యూ నీడ్ టు స్టే పేషెంట్లీ. పేషెన్స్ అనేది చాలా చాలా ముఖ్యం, డిసిప్లిన్ అనేది ముఖ్యం. అది ఒకవేళ ఈక్విటీలో ఉంటే ఈక్విటీలోనే ఎక్కువ రిటర్న్ వస్తుంది. బికాస్ వీ హ్యావ్ సీన్, ఎందుకంటే 1979లో 100 ఉండి ఇప్పుడు 50,000కి వచ్చింది సెన్సెక్స్. సో దట్ మీన్స్ 500 times పెరిగింది. అండ్ ప్రాపర్టీ వైజ్కి వస్తే అన్ని ప్రాపర్టీస్ రిటర్న్ ఇవ్వవు. సపోజ్ ఎవరైనా చెప్పినా అన్ని ప్రాపర్టీస్ రిటర్న్ ఇవ్వవు. ఏదో అందులో ఒకటి, సపోజ్ 4-5 ప్రాపర్టీస్ ఉన్న చోట ఒక ప్రాపర్టీ హై రిటర్న్ ఇస్తుంది. అలాగే స్టాక్స్లోకి వెళ్ళినప్పుడు కూడా ఏదో ఒక స్టాక్ హై రిటర్న్ వస్తుంది, కొన్ని లో ఉంటాయి. ఓవరాల్ పోర్ట్ఫోలియో చూసినప్పుడు ద రిటర్న్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఈజ్ లెస్ దాన్ రిటర్న్ ఆఫ్ ఈక్విటీ. సో ఈ పర్సెప్షన్కి, రియాలిటీకి విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూస్తే రియల్ ఎస్టేట్ కెనాట్ బీట్ ఈక్విటీ. రియల్ ఎస్టేట్ ఈక్విటీ కంటే రిటర్న్ ఎక్కువ ఇవ్వదు లాంగ్ టర్మ్లో. మీకు డేటాతో చెప్పాను, యూ క్యాన్ చెక్ యువర్ సెల్ఫ్ వాట్ ఎవర్ డేటా ఐ టోల్డ్. సో ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ ఈక్విటీ గురించి క్లారిటీ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుంది? మెయింటెనెన్స్కి వస్తాయండి, ఓపెన్ ప్లాట్ ఉంటే మెయింటెనెన్స్ ఏమి ఉండకపోవచ్చు, అవసరం ఉంటుంది. జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే మెయింటెనెన్స్ ఏమి ఉండదు అనుకుంటారు. కానీ అందులో కూడా కొన్నప్పుడు మన ట్యాక్స్లని ఆ పాయింట్ ఎవరు కన్సిడర్ చేయరు. సపోజ్ నేను ఏదైనా ప్రాపర్టీ కొన్నప్పుడు నేను ఎక్స్ అమౌంట్ కొన్నానంటారు, కానీ దానికి కట్టిన ట్యాక్సెస్ అవి అన్నీ యాడ్ చేసి చూడరు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీ అనుకోండి. కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీలో మనము పర్ స్క్వేర్ ఫీట్ కొన్న వాల్యూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన పర్ స్క్వేర్ ఫీట్ వాల్యూ, దానికి ఇంకా అడిషనల్ అన్ని మెయింటెనెన్స్ కాస్ట్లు అన్నీ వచ్చేస్తాయి, ట్యాక్స్లు వచ్చేస్తాయి. సో ఒక ప్రాపర్టీ 10 years మేనేజ్ చేసినప్పుడు అలాగే ఉంచలేము. దానికి మెయింటెనెన్స్ అంటే మళ్ళీ అప్డేట్ చేయడము, మాడిఫై చేయడము, ఈ కాస్ట్లన్నీ రియల్ ఎస్టేట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. బట్ ఈక్విటీకి వచ్చేసరికి మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ జీరో. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే కరెక్షన్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ మార్కెట్ ఉంది. ఈక్విటీ మార్కెట్ ఒక స్టేజ్లో అప్పుడప్పుడు ఏమవుతుంది, మార్కెట్ ఒక 2-3 years బాగా హైగా పెరుగుతుంది, మళ్ళీ ఒక 1-2 years సాచురేట్ అయిపోతుంది. సో కరెక్షన్ పీరియడ్ అనేది లాంగ్ ఉంటుంది ఈక్విటీలో. సో పెరిగితే ఒక్కో విధంగా పెరగడము, మళ్ళీ సాచురేట్ అయిపోవడం. బట్ ఈక్విటీలోకి వచ్చేసరికి షార్ట్ టర్మ్ కరెక్షన్ షార్ట్లో అయిపోతుంది. బట్ ఆ షార్ట్ పీరియడ్లో మనము మన ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, ఆ ఫియర్, గ్రీడ్ని కంట్రోల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 2020 మార్చ్లో మార్కెట్ ఆల్మోస్ట్ 26,000కి వచ్చింది. మళ్ళీ 5-6 monthsలో మళ్ళీ రికవర్ అయిపోయింది. సో షార్ట్ పీరియడ్, ఎప్పుడైనా ఈ కరెక్షన్స్ వచ్చినా ఈక్విటీలో షార్ట్ పీరియడే వస్తాయి. బట్ ఆ షార్ట్ పీరియడ్లో మన ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా చాలా కష్టం. ఎందుకంటే సెల్ బటన్ అనేది ఈజీగా కనిపిస్తుంది, డైలీ అనేవి కనిపిస్తుంది, స్టాక్ ప్రైస్ కనిపిస్తుంది, సెల్ బటన్ ఈజీగా ఉంది. ఇవన్నిటి వల్ల డిసడ్వాంటేజ్ అవుతుంది. సో మన ఇమోషన్స్ని కంట్రోల్ చేస్తే వీ కెన్ జనరేట్ మోర్ రిటర్న్. ఎందులో? ఈక్విటీలో. దేనికంటే? రియల్ ఎస్టేట్ కంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మా షో కోసం మీ వాల్యుబుల్ టైంని కేటాయించి ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించి అనేక రకాల అమూల్యమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.